నమస్తే అన్న అందరికీ. నేను మీ మండల శివకుమార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఇవాళ ప్రధానంగా మీ దగ్గర చర్చించేటువంటి విషయం ఏందనంటే, నిరుద్యోగ జేఏసీ నాయకులు మోతీలాల్ గారు చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష గురించి మద్దతుగా తెలుపనీకొచ్చినటువంటి ఎవరైతే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గతంలో మీ ప్రభుత్వమే కదా ఇవాళ తెలంగాణలో గతంలో ఉన్నది. గతంలో నిరుద్యోగులకు ఎంత అన్యాయం చేసింది, వాళ్ళ పట్ల క్వశ్చన్ పేపర్ల లీకేజీలు కానీ, మరి టీచర్ల నియామకాలు సరిగ్గా చేపట్టకపోవడం కానీ, సంవత్సరానికి దాదాపు 2 సార్లు టెట్ నిర్వహించకపోవడం కానీ, మరి ప్రతి క్వశ్చన్ పేపర్ లీకేజీలు, కుంభకోణాలు, స్కామ్లు, కబ్జాలు, ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉన్నది. మరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మరి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇవాళ నీవు సిగ్గు శరం ఏం లేకుండా ఇవాళ మరి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం పైన బురద చల్లడం కోసం నువ్వు ఇవాళ గాంధీ ఆసుపత్రికి మోతీలాల్ గారిని పరామర్శించడానికి వచ్చినావా? నువ్వు ఇవాళ కొంచెం అన్న సిగ్గు ఉండాలి నీకు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవటం మీ ప్రభుత్వం యొక్క వైఫల్యం. గతంలో మీ ఎవరైతే అగ్గిపేట రావు, మీ హరీష్ రావు, మరి ఆయన ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నాడు. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్నాడు. నిరుద్యోగ భృతి గురించి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, గత 7 నెలల నుంచి దాదాపు 4,000 రూపాయల గురించి మాట్లాడుతున్నాడు. ఇదంతా సిగ్గుచేటు, నవ్వు వస్తుంది మీరు చెప్తున్నటువంటి ప్రతిదీ. ఎందుకంటే గతంలో మీ ప్రభుత్వమే కదా, హరీష్ రావు గారు మీరే కదా ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నది. మరి మీరే కదా 3,000 రూపాయలు ఇయ్యలేమని చెప్పేసి చేతులు ఎత్తేసిర్రు. మరి నిరుద్యోగ భృతి ఎందుకు ఇయ్యలేకపోయారు? మరి మా ప్రభుత్వంలో, మా ప్రజాప్రభుత్వంలో మీరు చేసిపోయినటువంటి పనికిమాలిన పనులకు మీ ప్రభుత్వంలో అనేక రిక్రూట్మెంట్ల పైన కేసులు పెట్టి కోట్ల చుట్టూ నిరుద్యోగులు తిరుగుతున్నారని చెప్పేసి వాళ్ళపైన వాళ్ళ దగ్గర చర్చించి వాళ్ళకు సరిగ్గా రిక్రూట్మెంట్ అందించాలని చెప్పేసి మేము వాళ్ళ దగ్గర చర్చలు ఫలించుకొని వాళ్ళకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అందించినాం. దాదాపు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పైన జీవో నెంబర్ 46 పైన ఒక కేసు, క్వశ్చన్ పేపర్లో మెయిన్స్లో దాదాపు 7 నుంచి 12 మార్కులు కలుస్తాయని చెప్పేసి అదొక మభ్య పెట్టడం. ఇవన్నీ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు కానిస్టేబుల్ విషయంలో మరి వాళ్ళకు అందజేయకపోవటం, గురుకుల జేఎల్, గురుకుల స్కూల్ అసిస్టెంట్ టీచర్స్కు సంబంధించినటువంటి వ్యవస్థలో కావచ్చు, ఇక్కడ కూడా వాళ్ళకు రిక్రూట్మెంట్ సరిగ్గా చేయకపోవటం, డెమో క్లాసులు నిర్వహించకపోవటం, గురుకుల జేఎల్ల విషయంలో కావచ్చు చూసుకోవచ్చు మనం. మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితి స్టాఫ్ నర్సింగ్ విషయంలో కూడా, మరి స్టాఫ్ నర్సింగ్ విషయంలో వాళ్ళకి జాబ్ వచ్చినాక కూడా జాబ్ పట్టాలను వాళ్ళకి అందించకపోవటం. ఇవాళ మీరా ఈ యొక్క నిరుద్యోగుల గురించి వాళ్ళు మాట్లాడేది? సిగ్గుచేటు, కొంచెమన్నా సిగ్గుండాలి. ఆయన గాడిదలను కాసినారు, గడ్డి వీకినారు మీ ప్రభుత్వం హయాంలో. ఒక్కసారి గుర్తుపెట్టుకొని పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మీకు ఒకటే సూటిగా నేను ప్రశ్నించదలుచుకున్న, గతంలో మీ ప్రభుత్వం ఉన్నది, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మరి నిరుద్యోగుల పక్షాన మీరు ఎందుకు కొట్లాడలేకపోయారని నేను అడుగుతా ఉన్నాను. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఇదే వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మేమందరం ఉద్యోగాలు వేయాలి, ఉద్యోగ నోటిఫికేషన్ సరైనటువంటి సమయానికి తీసుకురావాలని చెప్పేసి కొట్లాడిన సందర్భంలో మమ్మల్ని తీసుకుపోయి కేయూ ఏదైతే కాకతీయ యూనివర్సిటీ, మరి అందులో జైల్లో మమ్మల్ని, కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన స్టేషన్లో మమ్మల్ని పెట్టడం జరిగింది. మా పైన అనేక కేసులు బనాయించడం జరిగింది, మమ్మల్ని కొట్టడం జరిగింది. మళ్ళీ ఆయన మీ యొక్క ప్రభుత్వ హయాంలోనే కదా మాకు సరైనటువంటి నోటిఫికేషన్ లేక మేము కొట్లాడి ప్రజాపాలనలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం మేము. ఇవాళ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మాకు అన్యాయం చేసే ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని బురద జల్లాలి. వీళ్ళపైన ఎటువంటి రకంగానైనా వీళ్ళకు మరి ఏ విధంగా కూడా విమర్శించడానికి ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్, ఏ అంశం కూడా లేదు. కాబట్టి ఈ అంశాన్ని హైలైట్ చేసుకోవటం. ఇక ఈ మధ్యలో అయితే కొన్ని చిన్న యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా ట్రోల్స్ చేయటం, విపరీతంగా ఈ రకంగా తీసుకురావటం. అంటే వాళ్ళు ఏం చేసినట్టు హైలైట్ చేసుకోవడం. బిడ్డ తస్మాత్ జాగ్రత్త, గుర్తుపెట్టుకోరి, పనికి వాళ్ళ విషయాలను హైలైట్ చేయకండి, పనికొచ్చే విషయాన్ని తీసుకురండి. ఒక విద్యార్థికి, ఒక నిరుద్యోగికి సరైనటువంటిది తీసుకురండి. ఇక టీచర్ల నియామకం విషయానికి వస్తే టీచర్లకు సరైనటువంటి ట్రాన్స్ఫర్స్ లేవు. గత ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులను మాత్రమే డిఎస్సిగా చూపించింది. ఇవాళ ప్రజెంట్ 11,600 పోస్టులను డిఎస్సిగా చూపిస్తున్నాం. మేమంటే మెగా డిఎస్సిని తీసుకొచ్చినాం. త్వరలో ఇంకా
సరైనటువంటి పోస్టులు నిర్వహిస్తాం. క్వశ్చన్ పేపర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ల లీకేజీలు లేకుండా చేసినాం. గ్రూప్ 1 సరిగ్గా నిర్వహించినాం. గ్రూప్ 2 కూడా నిర్వహిస్తాం. గ్రూప్ 3 నిర్వహిస్తాం. మరి ఈ డిఎస్సి ఏదైతే అప్లై చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్లకు కూడా ఫ్రీగా అప్లై చేసుకోండి అని చెప్పేసి మేము ఇవాళ ఇచ్చిన ప్రతి ఒక్క నిరుద్యోగ వ్యక్తికి కూడా మరొక్కసారి ఆలోచన చేయాలి. నిరుద్యోగ అభ్యర్థులారా, ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క మభ్యలో పడితే మనమే అన్యాయం అయిపోతాం. ఆల్రెడీ మనల్ని ముంచింది చాలు, 10 సంవత్సరాలు మనం అన్యాయం అయ్యింది చాలు. కాబట్టి ఒక్కసారి మేల్కోండి. మీకు సరైనటువంటి వ్యవస్థగా మేము మళ్ళీ చర్చలు జరుపుతారు. మా అధ్యక్షులు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివశరణారెడ్డి అన్న గారు మీ దగ్గరకు వస్తారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకటన్న గారు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు మనవత్ రాయ్ గారు మీ దగ్గరకు వస్తారు. చర్చలు సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళ మధ్యలో, బీజేపీ వాళ్ళ మధ్యలో పడకండి. ఇక బీజేపీ ప్రభుత్వం విషయానికి వస్తే, మోదీ గారు 2014లో వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. అంటే 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే మరి 20,000 కోట్ల ఉద్యోగాలు మనం తీసుకొస్తాం పాటు. మరి అక్కడ అడగనికి దమ్ము లేదా? ఈ బీఆర్ఎస్ వాళ్ళు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అనేటువంటి వ్యవహారాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి నిరుద్యోగ జేఏసీ నాయకులారా, నిరుద్యోగులారా, కాబట్టి ఒక్కసారి దృష్టి పెట్టి ఆలోచన చేయండి. మనం అన్యాయం అయింది చాలు. ఈ ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ నాయకులంతా కూడా. వీళ్ళ మధ్యలో పడకండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను అన్నమాట. జై హింద్.